హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డిస్కషన్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ గురించి. సో ఇన్వర్స్ మీకు అర్థం అవ్వాలంటే లాస్ట్ వీడియోలో మీకు మైనర్ యాజ్ వెల్ యాజ్ కోఫ్యాక్టర్ ఇవి రెండు ఐడియా ఉంటే ఇన్వర్స్ కనుక్కోవడం వెరీ సింపుల్ టాస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దాని యొక్క ఇన్వర్స్ని ఎట్లా డినోట్ చేస్తామంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు సింప్లీ ఒక ఫార్ములా ఉంది. సో ఇన్వర్స్ కనుక్కోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, కానీ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక వేనే డిస్కస్ చేస్తా. అదేంటిదని అంటే డైరెక్ట్లీ బై యూజింగ్ ఫార్ములా. సో ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటిదంటే అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఏ. సో నిన్ననే చూసినాం వాట్ ఈజ్ మీన్ బై డిటర్మినెంట్ ఏ. సో డిటర్మినెంట్ ఏ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే మనకు కొత్తది అడ్జాయింట్ ఏ. సో వాట్ ఈజ్ అడ్జాయింట్ ఏ? సో అడ్జాయింట్ ఏ ఇస్ నథింగ్ బట్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. సో ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఉంటే ఏ అనే మ్యాట్రిక్స్ కి ఫస్ట్ కోఫ్యాక్టర్ కనుక్కొని దాని తర్వాత దానికి ట్రాన్స్పోజ్ కడితే కోఫ్యాక్టర్ ఫస్ట్ దెన్ ట్రాన్స్పోజ్ కడితే దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోజ్ చేస్తే దాన్ని అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటాం. సో అడ్జాయింట్ వచ్చిన తర్వాత దాన్ని డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ చేస్తే అప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ మనకి ఏంటిది ఆ ఎనీ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్. ఫస్ట్ లెట్ us కన్సిడర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఒక మ్యాట్రిక్స్ తీసుకున్న ఏ, అందులో ఎలిమెంట్స్ ఏంటివా అంటే 1 2 -2 -1 3 0 0 -2 1. సో వన్ మెయిన్ కండిషన్ ఏంటిదిరా అంటే ఏదన్నా మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే దట్ మ్యాట్రిక్స్ షుడ్ బి, ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అవ్వాలంటే ఏ మస్ట్ బి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అంతే కదా, ఏ మస్ట్ బి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? డిటర్మినెంట్ ఆఫ్ ఏ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. సో ఇలా అయితేనే కదా మనకి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే. ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 0 అయితే ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. సో సచ్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటిదిరా అంటే ఏ అనేది నాన్ సింగులర్ అయితే మాత్రమే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఇచ్చిన దీనికి ఇన్వర్స్ కనుక్కోండి అంటున్నాం. సో దీనికి ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఏంటిది మనకి ఫస్ట్ డెట్ ఏ కనుక్కోవాలి. ఏ మ్యాట్రిక్స్ అయినా ఇవ్వని ఫస్ట్ ఇన్వర్స్ కనుక్కోమంటానే డెట్ కనుక్కోండి. సో డెట్ ఐడియా ఉంది కదా, ఎట్లా డెట్ కి నిన్న ఆల్రెడీ చూసినాం. ఇప్పుడు సింపుల్ గా రాసేస్తాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినాం నిన్న, కోఫ్యాక్టర్ అంటే ఏంటిది -1 పవర్ i ప్లస్ j తర్వాత మైనర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్, మైనర్ ఆఫ్ ఎలిమెంట్. ఇదేంటిది మనకి కోఫ్యాక్టర్. సింపుల్ గా మనకి అదే డిటర్మినెంట్ కి అయితే ఏముంది, ఆ పర్టికులర్ ఎలిమెంట్ తో మల్టిప్లై చేసి ఆ రోని యాడ్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇది కోఫ్యాక్టర్ అండ్ డిటర్మినెంట్ యొక్క డిఫరెన్స్. సో మనకు చూడండి -1 పవర్ i ప్లస్ j చేసినప్పుడు సైన్స్ ఏమేమి వచ్చేస్తాయంటే ఫస్ట్ ఎలిమెంట్ కి ఏమో పాజిటివ్ సైన్ వస్తుంది. ఎందుకు? -1 పవర్ 1 + 1 కాబట్టి. సో -1 హోల్ స్క్వేర్ ఇట్ బికమ్స్ +1. సో నెక్స్ట్ ఎలిమెంట్ కి ఏమవుతుందంటే మీరు చెక్ చేసుకోండి, -1 హోల్ పవర్ i ప్లస్ j చేసి నెక్స్ట్ ఎలిమెంట్ కి ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ కి ఏమొస్తుందంటే ప్లస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ ప్లస్. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ రోతో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏముండాలి మనకి -1 పవర్ i ప్లస్ j కి ఏంటిది మనకి సైన్ ప్లస్. సో ప్లస్ ఆ ఎలిమెంట్ తో మల్టిప్లై చేసి 1 ఇంటూ నెక్స్ట్ మైనర్ అంటే ఏంటి 3 ఇంటూ 1 -2 ఇంటూ 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 3 - 0. నెక్స్ట్ ఏంటిది మనకి మైనస్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ తో మళ్ళీ ఈ -1 పవర్ i ప్లస్ j ని డైరెక్ట్ గా ఇక్కడ సైన్స్ రాసేసినా కదా, ఇక్కడ యూజ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ తో మల్టిప్లై చేయాలి 2 ఇంటూ ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క మైనర్. సో ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేసేస్తే మిగిలింది ఏంటి -1 ఇంటూ 1 -0 ఇంటూ 0 విచ్ ఇస్ నథింగ్ బట్ -1. నెక్స్ట్ సైన్ ఏంటిది ప్లస్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ -2 ఇంటూ దాని యొక్క మైనర్. ఈ కాలం ఈ రో వదిలేస్తే -1 ఇంటూ -2 -0 ఇంటూ 3 విచ్ ఇస్ నథింగ్ బట్ +2 ఇట్ బికమ్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది 1 ఇంటూ 3 ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది. -2 ఇంటూ -1 +2 అంతే కదా, -2 ఇంటూ -1 +2.
నెక్స్ట్ -2 into -2 into +2 which is nothing but -4 plus of minus. So -4 ఏమైంది 5 - 4 which is nothing but 1. సో det A is not equals to 0 కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము det A కనుక్కున్నాం. det A is equals to 1 అన్నాం, ఇది ఓకే. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏమన్నా కోఫాక్టర్ యొక్క ట్రాన్స్పోజ్ అన్న. సో ఫస్ట్ కోఫాక్టర్ కనుక్కోండి ఈ మ్యాట్రిక్స్ కి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి మ్యాట్రిక్స్ 2 -2 -1 3 0 నెక్స్ట్ 0 -2 1. కోఫాక్టర్ అంటే ఏముంది సేమ్ ఆ ఎలిమెంట్ తో మల్టిప్లై చేయకుండా సింప్లీ -1/i+j ఇంటూ మైనర్. సో ఆల్రెడీ నేను చెప్పిన ఇదేంటిది మనకి ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది సైన్ ఇండికేట్ చేస్తుంది. సైన్స్ కి ఆల్రెడీ నేను చెప్పేసిన షార్ట్ కట్ లాగా ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ మైనస్ నెక్స్ట్ ప్లస్ అంటే తర్వాత మైనస్ అంటే తర్వాత మైనస్ అంటే తర్వాత ప్లస్ తర్వాత మైనస్ లేదా ఇక్కడన్నా చూసుకో ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్. ఇప్పుడు ఇట్లా సైన్స్ ఇచ్చేసి మైనర్స్ కనుక్కోవాలంతే. ఎలిమెంట్ తో మల్టిప్లై చేసేస్తే మళ్ళీ అది డిటర్మినెంట్ అవుతుంది. మనం జస్ట్ ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ కనుక్కుంటున్నాం. కోఫాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ ఫస్ట్ దానికి మైనర్ ఏంటిదా అంటే 3 × 1 - 0 సో నథింగ్ బట్ 3. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కి మైనర్ ఈ కాలం ఈ రో వదిలేస్తే -1 × 1 ఎంత -1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి మైనర్ ఏంటిదయ్యా అంటే ఈ కాలం ఈ రో వదిలేస్తే -1 × -2 అంటే నథింగ్ బట్ +2. ఓకే. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి ఇవన్నీ నేను ఎట్లా చేస్తున్నానో తెలుసు కదా. మైనర్ అంటే ఈ రో వదిలేస్తా ఈ కాలం వదిలేస్తా ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి కావాలంటే అప్పుడు ఏమైతుంది నాకు 2 × 1 -2 × -2 నథింగ్ బట్ 2 - 4. 2 - 4 ఎంత -2. సో ఇది సింప్లీ మల్టిప్లికేషన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి ఏమైతుంది ఈ కాలం ఈ రో వదిలేస్తే 1 × 1 - 0 నథింగ్ బట్ 1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి మైనర్ అంటే ఈ కాలం ఈ రో వదిలేస్తే 1 × -2 దిస్ బికమ్స్ -2. తర్వాత ఏంటిది మనకి ఈ ఎలిమెంట్ కంటే ఇవి రెండు డిలీట్ చేయాలి కదా 0 -6 నథింగ్ బట్ ఇట్ బికమ్స్ ఈ ఎలిమెంట్ కి కదా ఇప్పుడు చూసేది ఈ రో ఈ కాలం డిలీట్ చేసేస్తే 2 × 0 -3 × -2 నథింగ్ బట్ -6 ఇట్ బికమ్స్ +6. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి చూసుకున్నట్లయితే ఈ రో ఈ కాలం డిలీట్ చేసేస్తే ఈ రో ఈ కాలం తీసేస్తే 0 ఇదేంటిది ఇది -1 కదా -2 0 ఓకే. ఈ రో ఈ కాలం ఎలిమెంట్ చేస్తే 0 +2 అవుతుంది కదా -1 × -2 సో ఇట్ బికమ్స్ +2. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి కన్సిడర్ చేసుకుంటే ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేసేస్తే 3 -2 విచ్ ఇస్ నథింగ్ బట్ +5. దిస్ ఈస్ నథింగ్ బట్ 3 -2 సో +5. సో కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏమైంది 3 1 2 2 1 2 6 -2 +5. ఓకే. ఈ ఎలిమెంట్ చూడండి ఈ ఎలిమెంట్ కి మనకి మైనర్ ఏమైతుందంటే ఈ రో ఈ కాలం డిలీట్ చేసేస్తే 0 -2 అవుతుంది. సో అప్పుడు -2 అవుతుంది. సో దిస్ బికమ్స్ +2. సో ఇది మనకి ఏంటిది కోఫాక్టర్ ఆఫ్ ఏ. మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ కావాలంటే ఏంటిది అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ కోఫాక్టర్ ఆఫ్ ఏ దీనికి ట్రాన్స్పోజ్. సో నథింగ్ బట్ దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమైతుంది ట్రాన్స్పోజ్ అంటే నథింగ్ బట్ కన్వర్టింగ్ ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్. సో కాలమ్ ని రోస్ చేయి. సో ఫస్ట్ కాలమ్ ని రో చేస్తే ఇట్ బికమ్స్ 3 2 6 నెక్స్ట్ 1 1 2 నెక్స్ట్ 2 2 5. సో ఇది మనకి ఏంటిది ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చింది కాబట్టి అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటిదయ్యా అంటే ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి ఏంటిది ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ అంటే నథింగ్ బట్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై det A. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏంటిది మనకి
3 2 6 1 1 2 2 2 5 డివైడెడ్ బై det అంటే ఎంత 1. సో ఒక మ్యాట్రిక్స్ ని డివైడ్ చేస్తే ఒక నంబర్ తో డివైడ్ చేస్తే దాని అర్థం ఏంటిది, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ షుడ్ బి డివైడెడ్ బై ద సేమ్ నంబర్. సో ఈ 1 తో ఎనీ ఎలిమెంట్ డివైడెడ్ బై 1 ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ ఎలిమెంట్. సో ఏమైతుంది, దట్ ఇంప్లాయిస్ A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 2 6 1 1 2 2 2 5. సో ఇదేంటిది మనకి A ఇన్వర్స్ యొక్క వాల్యూ. సో ఇది వన్ మెథడ్ ఫర్ ఫైండింగ్ ఇన్వర్స్. ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఏంటిది, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి గౌస్ జార్డాన్ మెథడ్ అంటాం. అది సెమ్కి ఇంపార్టెంట్ కానీ గేట్కి అవసరం లేదు. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను డిస్కస్ చేస్తా, ఎందుకంటే ఇది డిస్కస్ చేయకుండా నేను ర్యాంక్స్ అయితే డిస్కస్ చేయలేదు కాబట్టి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ డిస్కస్ చేస్తా. కానీ దీన్ని యూజ్ చేసి ఇన్వర్స్ కనుక్కోవాల్సిన అవసరం అయితే మాక్సిమం రాదు. ఇన్ కేస్ వస్తే ప్రాబ్లమ్స్ లో డిస్కస్ చేద్దాం. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం దేనికోసం డిస్కస్ చేద్దాం, ర్యాంక్ కనుక్కోవడం కోసం డిస్కస్ చేద్దాం అంతే. ఇన్వర్స్ అయితే ఇది. ఇప్పుడు మీరు ఇన్వర్స్ అర్థమైనట్లయితే మీకు ఒక హోంవర్క్ ఇస్తాం. ఓకే, ఈ మ్యాట్రిక్స్ కి B is equals to -1 1 2 next 3 -1 1 -1 3 4. ఇప్పుడు మీరేం చేస్తారంటే B ఇన్వర్స్ కనుక్కొని కామెంట్స్ పోస్ట్ చేయండి. ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది, దే విల్ గెట్ బెటర్ ర్యాంక్స్. ఎవరు లైట్ తీసుకుంటారో ఇట్ ఈస్ అప్ టు దెమ్. సో ఇది మనకి ఇన్వర్స్ గురించి. ఇప్పుడు ఏంటిదిరా అంటే ఇప్పటి వరకు డిస్కస్ చేసింది మనం ఏంటివి, బేసిక్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, బేసిక్స్ అండ్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసినాం, డిటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసినాం, ఇన్వర్స్. సో ఈ త్రీ టాపిక్స్ మీద మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచి మూడిట్లో నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయినాయిలేండి ఆల్రెడీ. తర్వాత మనకి ఏం మిగిలినాయంటే ర్యాంక్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, సొల్యూషన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఇవి. సో అవి కూడా డిస్కస్ చేసేయచ్చు, చిన్న టాపిక్సే. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటిదిరా అంటే ఈ మూడు కాన్సెప్ట్స్ మీద ఒక షార్ట్ కట్స్ లాగా పాయింట్స్ టు రిమెంబర్ అని ఒక నోట్స్ మీకు చూపిస్తా. ఆ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దాని మీద మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడ హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ పాయింట్స్ టు రిమెంబర్ అనేవి నీట్ గా నోట్స్ రాసుకోండి. సో ఇవే ఆ పాయింట్స్ టు రిమెంబర్. ఈ సింపుల్ పాయింట్స్ ఏమంటే మీకు కొన్ని తెలిసిండవు, కన్ఫ్యూజ్ అవుతారు. సో దానివల్ల రాసుకొని పెట్టుకొని రివిజన్ చేసుకుంటే యూజ్ అవుతాయి. A into I is equals to I into A is equals to A అంటే నథింగ్ బట్ A స్క్వేర్. I అంటే ఏంటిది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో ఏ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసినా మళ్ళీ సేమ్ అదే వస్తుందని దాని మీనింగ్. అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి కమ్యూటేటివ్ లా కూడా ఫాలో అవుతుందని. ఇక్కడ ఏంటిదంటే కండిషన్, ఓన్లీ కండిషన్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది సేమ్ ఆర్డర్ యాజ్ దట్ ఆఫ్ ఐ. ఇది ఇంపార్టెంట్. ఇన్ కేస్ I 3/3 ఉండి ఏ అనేది 3/4 ఇట్లుంది అనుకోండి, అదే 4/3 ఇట్లుంది అనుకోండి, అప్పుడు ఈ ప్రాపర్టీ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఎప్పుడైతే I అండ్ A రెండు సేమ్ ఆర్డర్ లో ఉంటాయో అప్పుడు మాత్రమే AI is equals to IA is equals to A అవుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిదంటే AB is equals to B does not mean matrix multiplication, not in general multiplication. AB is equals to is equals to 0 does not mean BA is equals to 0. సో AB is equals to 0 ఇచ్చి కింద ఆప్షన్స్ లో BA is equals to 0 అంటే ఇది కరెక్ట్ పెడితే మనకి రాంగ్ అవుతుంది. సో నాట్ BA not equals to 0 అండ్ నాట్ నెసెసరీలీ దట్ A or B is null matrix. ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిన కదా. మనకి నార్మల్ మల్టిప్లికేషన్ లో రెండు ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ 0 అవుతుందంటే either one of the element is 0 or both the elements is 0 నార్మల్లీ. కానీ మ్యాట్రిసెస్ లో అట్లా అవసరం లేదు. బోత్ నాన్ జీరో అయినా కూడా మల్టిప్లికేషన్ 0 అయిన సందర్భాలు ఉన్నాయి. సో అదే ఇది, నీడ్ నాట్ A or B is null matrix. నెక్స్ట్, ఇఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నాన్ జీరో స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆర్ 0 then A and B are singular matrices. సింపుల్ గా ఇక్కడే చూడండి. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ నాన్ జీరో, ఇవి స్క్వేర్ మ్యాట్రిసెస్ లా కన్సిడర్ చేసుకుంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది 0 అవుతుందంటే దాని మీనింగ్ ఏంటిదంటే బోత్ A and B are singular matrices. సింగులర్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, det A is equals to 0, det B is equals to 0. సో ఇది దీని మీనింగ్. సో సింపుల్ గా కనుక్కోవచ్చు కదా. సింపుల్ గా ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ 0 ఇచ్చేసి డెట్ వాల్యూ ఎంత అవుతుంది ఆ మ్యాట్రిసెస్ కంటే, యూజింగ్ దిస్ ప్రాపర్టీ విల్ సే det A is equals to 0, det B is equals to 0. నెక్స్ట్,
ఇఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడీ డస్ నాట్ ఇంప్లై సి ఈజ్ ఈక్వల్స్ టు డి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అంటే నార్మల్ మల్టిప్లికేషన్లో ట్రూ అయ్యేవి మ్యాట్రిసెస్లో ట్రూ అవ్వవు. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. అట్లానే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, నాట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్. సో ఇలాంటివి చిన్న చిన్నవే కన్ఫ్యూజ్ అయ్యేది. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఇస్తాడు, ఫస్ట్ ఆవేశంలో అదే పెట్టేస్తాం. సో దానికోసమే ఈ పాయింట్స్ రిమెంబర్ రాసుకోండి అని చెప్తున్నా. నెక్స్ట్ ఏబి హోల్ ఇన్వర్స్ కూడా సేమ్, నాట్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్, ఇన్స్టెడ్ ఇట్ ఈస్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఐ. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దేన్నైనా దాని యొక్క ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, వేర్ కే ఇస్ స్కేలార్. స్కేలార్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ లైక్ సమ్ కాన్స్టెంట్ 2, 3, 4 ఇట్లా ఏదో ఒక నంబర్. సో అట్లా ఉన్నప్పుడు కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు కే ట్రాన్స్పోజ్ అని రాయం. ఒక స్కేలార్ ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేయలేం. ట్రాన్స్పోజ్ చేయాలంటే రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. సో కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని రాస్తాం. అండ్ తర్వాత కేఏ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు కే ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. సో కే ఇస్ స్కేలార్. కే స్కేలార్ అంటే లైక్ 2, ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ కాన్స్టెంట్. సో కే ఇన్వర్స్ అంటే ఏంటి, 1/2, 1/3 ఇట్లా. సో ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్. సో ఇవన్నీ సింపుల్ ప్రాపర్టీస్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఇస్ నాన్ సింగులర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇన్వర్స్ ఇస్ ఆల్సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ ప్రూవ్ చేయొచ్చు. ఎట్లా ప్రూవ్ చేయాలంటే మీకు ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ తీసుకోండి, అది సిమెట్రిక్ కూడా ఉండాలి. సిమెట్రిక్ అంటే నథింగ్ బట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అవ్వాలి. సో అటువంటి ఒక మ్యాట్రిక్స్ తీసుకొని దానికి ఇన్వర్స్ కనుక్కోండి, అప్పుడు మళ్ళీ సిమెట్రిక్ వస్తుంది. ఎందుకు ఇవన్నీ ప్రూఫ్లు? మనం రాసేది సెమ్ ఎగ్జామ్ కాదు కదా. సెమ్ ఎగ్జామ్కి అయితే ప్రూఫ్లు చేసుకోండి. ఏదో ఒక ఇట్లా సింపుల్ గా ఏదో ఒక ఫినామినన్ తీసుకొని ఏ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ సిమెట్రిక్ అయ్యి దానికి ఏ ఇన్వర్స్ కనుక్కొని అది కూడా సిమెట్రిక్ అయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ఇవన్నీ చేసుకోండి. ఇక్కడ అవసరం డైరెక్ట్ పాయింట్స్ రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ if A is orthogonal matrix then A transpose comma A inverse also orthogonal matrix. Orthogonal matrix అంటే మళ్ళీ ఏంటిదని నన్ను అడగద్దు, అందుకే మీకు ఎన్నిసార్లు చెప్పేది. మీరు నీట్ గా నోట్స్ రాసుకొని ఎవ్రీ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ తో డిస్కస్ చేసినాం మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదని. సో ఏ అనే ఆర్థోగోనల్ అయితే ఏ ట్రాన్స్పోజ్ కామా ఏ ఇన్వర్స్ కూడా ఆర్థోగోనల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n కెన్ బి ఎనీథింగ్ లైక్ 2, 3, 4 ఎట్లా. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇవి డైరెక్ట్ గా గేట్ లో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. det of adjoint A is equals to det A whole power n-1. ఇప్పుడు నేను ఇది ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడతా. det of adjoint A అని అడుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ మ్యాట్రిక్స్ కి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి det A కనుక్కొని హోల్ పవర్, సపోజ్ ఆర్డర్ n ఉందనుకో, n అంటే 3 అనుకో, ఆర్డర్ 3 - 1 నథింగ్ బట్ det A కనుక్కున్న తర్వాత దాన్ని స్క్వేర్ చేస్తామని. నెక్స్ట్ det of adjoint is nothing but det A whole power n-1 whole square. సో ఇది ఇంకొక ప్రాపర్టీ. సింప్లీ adjoint is nothing but det A whole power n-2 ఇంటూ మ్యాట్రిక్స్. అంటే det A whole power n-2 అంటే మనకి ఏమైతుంది, సమ్ స్కేలార్ అవుతుంది అంతే కదా. స్కేలార్ ఇంటూ సమ్ మ్యాట్రిక్స్ అంటే, స్కేలార్ ఇంటూ మ్యాట్రిక్స్ అంటే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ షుడ్ బి మల్టిప్లైడ్ బై దట్ స్కేలార్. సో సింప్లీ adjoint అంటే ఫార్ములా ఏంటి, det A power n-2 ఇంటూ A. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ డైరెక్ట్లీ అడిగిన సందర్భాలు ఉన్నాయి గేట్ లో. సో ఈ 3 వచ్చేసి డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, టెస్ట్ సిరీస్ లో కూడా అడుగుతా ఉంటాడు మోర్ ఆఫన్లీ. సో అది ఇవాళ డిస్కషన్, ఇన్వర్స్ అండ్ సమ్ పాయింట్స్ టు రిమెంబర్. నెక్స్ట్ నుంచి మన మెయిన్ ఎమోషన్ ఏంటి అంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ తో ర్యాంక్ కనుక్కోవడం, ఎలా డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ఫైండింగ్ ర్యాంక్. తర్వాత ఏంటిది ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. ఆ తర్వాత మళ్ళీ సొల్యూషన్స్ చూద్దాం, ఈక్వేషన్స్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. సో ప్రస్తుతానికైతే మనకి ఒక 40% అయిపోయినట్లు లీనియర్ ఆల్జీబ్రాలో. సో ఇదే చెప్పినా కదా, ఏమన్నా అదే క్వశ్చన్స్ ఇస్తాను కదా, దానికి కామెంట్స్, దాని ఆన్సర్స్ కామెంట్స్ పోస్ట్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.